మనం ప్రజాపాలన భాగంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రాంలో పాల్గొన్నాం. మనం అందరం ఇంతకుముందు అధికారులంతా అన్ని మనకున్న మహాలక్ష్మి పథకం కానీ గవర్నమెంట్ మన ప్రభుత్వం ఏ పథకాలు ఇచ్చిన పథకాలన్నీ వివరించారు. మన అధికారులు మనందరికీ వివరణ ఇచ్చారు. మన గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి గారి కళ ఏమిటంటే ప్రతి మహిళ కోటీశ్వరాలు కావాలన్న కళ. ఆయన మహిళా కోటీశ్వరాలు ఎందుకన్నారంటే మహిళా కోటీశ్వరాలు అయితే కుటుంబం అంతా కోటీశ్వరులుగా ఉంటారని ఆయన నమ్మకం. అందుకే ఈ కళ నిజం కావాలని మనందరి సహకారం ఉండాలి. ఆయన కళ నిజం అన్ని రంగాలలో కూడా మన తెలంగాణ ముందుండాలని ఆయన కోరిక. ఇంతకుముందు గత ప్రభుత్వం వరి కొంటే ఊరి అన్నప్పుడు కూడా ఆయన మనకు బోనస్ ఇచ్చి వరి కొనుగోలు, మన పిల్లలందరికీ మధ్యాహ్న భోజనాలు, పొద్దున ఇప్పటివరకు ఇంతకుముందు సార్ రాగి జావా, ఫ్రూట్స్ కానీ ఏవో అవన్నీ పథకాలు మనకు అమల్లో ఉన్నాయి. మరియు 500కి సిలిండర్, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, సన్న బియ్యం, ఇందిరా మిల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు మనకు ఎన్నో ఆయన ఈరోజు మన గవర్నమెంట్లో ఉన్నాయి. అవన్నీ ఇలాగే కొనసాగాలంటే మనందరి సహకారం ఉండాలి. ఇవి ఆయన అనుకున్న కళ కాకుండా మన అధికారులందరూ కూడా కొంచెం అందరికీ సహకరించాలి. ఎందుకంటే మన మధ్యతరగతికి ఇవన్నీ పథకాలు పెట్టాడు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ చెవితరిస్తేనే ఆయన కళ అనేది నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.